మావోయిస్ట్ అగ్రనేతది ఎన్కౌంటర్ కాదా? నంబాల మాదిరిగానే పట్టుకుని తీసుకువచ్చి చంపేశారా? ఎస్, ఇప్పుడు అదే బలమైన వాదన పౌర హక్కుల సంఘాల నుంచి వినిపిస్తోంది. నిజంగా 70 ఏళ్లకు పైబడి ఉన్నటువంటి సుధాకర్ పోలీసులకు ఎదురు తిరిగేంత బలం ఆయనకి ఎక్కడుంది? ఇది ఒక బూటకపు ఎన్కౌంటర్ అంటూ కూడా పౌర హక్కుల సంఘాల నేతలు ఇప్పుడు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఉదాహరణకి చూసుకుంటే నంబాల ఎన్కౌంటర్ కూడా ఈ మాదిరిగానే జరిగింది. గత నెల 21న బుధవారం నాడు జరిగినటువంటి నంబాలను కూడా ఎక్కడో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వ్యక్తిని పట్టుకొచ్చి మరి అడవుల్లో కాల్చి చంపేసినటువంటి వాదన ఒకవైపు ఉండగా, మరొకవైపు నిన్నటికి జరిగినటువంటి ఎన్కౌంటర్లు నేషనల్ పార్క్, ఛత్తీస్గఢ్ నేషనల్ పార్క్ వేదికగా జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఈ యొక్క సుధాకర్ చనిపోవడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది అని అంటున్నారు పౌర హక్కుల సంఘాల నేతలు. దీనికి సంబంధించి ఒక లోతైన అప్డేట్స్లోకి వెళ్దాం. ఎస్, బీజాపూర్లోని నేషనల్ పార్క్ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్. తప్పించుకున్న అగ్రనేతలు బండి ప్రకాష్, పాపారావు. కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిటికల్ స్కూల్ ఇన్ఛార్జిగా ఉన్న సుధాకర్ని పట్టుకుని చంపారన్న పౌర హక్కుల సంఘాల నేతలు. 2004లో రామకృష్ణతో పాటు శాంతి చర్చలకు వచ్చిన సుధాకర్ బెజవాడలో ఆయుర్వేద విద్య అభ్యసిస్తూ పోరులోకి దిగిన సుధాకర్ దళపతిని కోల్పోయి అసలే కష్టాల్లో పడిపోయిన మావోయిస్ట్ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మరో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తింటూ లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ అలియాస్ గౌతమ్ మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో 2004లో మావోయిస్ట్ పార్టీ జరిపిన చర్చల్లో ప్రతినిధిగా సుధాకర్ పాల్గొన్నారు. ఆ చర్చల అనంతరం దండకారణ్యం చేరుకుని అక్కడే తన కార్యకలాపాలు సాగిస్తూ వస్తున్నారు. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో సుధాకర్తో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు పాపారావు, ఇతర ముఖ్య నేతలు సంచరిస్తున్నారన్న సమాచారంతో డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఇరుపక్షాల నడుమ ఎదురుకాల్పులు జరిగాయని, కాల్పులు ఆగిన తర్వాత వెళ్లి చూడగా సుధాకర్ మృతదేహం కనిపించిందని పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో AK-47ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆయన తలపై ఛత్తీస్గఢ్లో 40 లక్షల రివార్డు ఉంది. ఏపీ, ఒడిశా తదితర రాష్ట్రాలు ప్రకటించిన వెలలను కూడా కలిపితే ఆయనపై కోటికి పైగానే రివార్డు ఉన్నట్లుగా తెలుస్తోంది. సుధాకర్ ఎన్కౌంటర్ పట్ల పౌర హక్కుల సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర కమిటీ సభ్యుడి హోదాలో సుధాకర్కు 2 అంచెల భద్రత ఉంటుంది. ఒకవేళ ఎన్కౌంటర్ జరిగితే ఆయనతో పాటు ఉన్న అంగరక్షకులు కూడా మరణించే అవకాశం ఉంటుంది. కానీ ఘటనా స్థలంలో సుధాకర్ మృతదేహం మాత్రమే కనిపించింది. దీనిని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఆయనను ఎక్కడి నుంచో పట్టుకుని తీసుకుని వచ్చి ఛత్తీస్గఢ్ తీసుకువచ్చి కాల్ చేశారంటూ ఆరోపిస్తున్నాయి. సుధాకర్ ఒంటిపై యూనిఫామ్ కాకుండా మామూలు చొక్కా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. సుధాకర్ మరణంపై న్యాయ విచారణ జరిపించాలని పౌర హక్కు సంఘాలు, ఇటు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మావోయిస్టు పార్టీని నడిపిస్తున్న అగ్రనేతల్లో సుధాకర్ కూడా ఒకరు. రెవల్యూషనరీ పొలిటికల్ స్కూల్, రీజనల్ బ్యూరోలకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు సుధాకర్. ఒకప్పుడు ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమానికి సుధాకర్ సుదీర్ఘకాలం నాయకత్వం వహించారు. ఎత్తుగడలు వేయడంలోనూ, ఉద్యమాన్ని విస్తృతపరచడంలోనూ ఆయనది అందివేసిన చెయ్యి అని పోలీసులు కూడా అంగీకరిస్తూ ఉంటారు. ఆయన స్వగ్రామం ఏపీలోని ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలు. సుధాకర్ది అత్యంత పేద కుటుంబం. చదువు కోసం విజయవాడ వెళ్ళిన తన సోదరుడు తిరిగి గ్రామానికి రానేలేదని ఆనందరావు ఇప్పటికీ చెబుతుంటారు. 40 ఏళ్ల క్రితం విద్యార్థి దశలో రాడికల్ సంఘం వైపు సుధాకర్ ఆకర్షితులయ్యారు. విజయవాడలో ఆయుర్వేద కళాశాలలో చదువుతున్నప్పుడే ఉద్యమ బాట పట్టారు. 2004లో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం మావోయిస్టులను శాంతి చర్చలకు ఆహ్వానించింది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు అక్కిరాజ్ హరగోపాల్ అలియాస్ రామకృష్ణ, గణేష్లతో పాటు సుధాకర్ అప్పుడు జరిగిన చర్చల్లో కూడా పాల్గొన్నారు. చర్చల సందర్భంలో హైదరాబాద్లో కొంతకాలం బస చేశారు. అయితే ఆ తర్వాత తిరిగి ఎప్పుడు సుధాకర్ మైదాన ప్రాంతానికి రాలేదు. ప్రముఖ సినీ నటుడు కాకరాల కుమార్తెను ఉద్యమంలోనే పెళ్లి చేసుకున్నారు. కాగా ఏపీకి చెందిన మరో నేత, మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు ఇటీవల ఎన్కౌంటర్లో మరణించారు. ఎస్, ఖచ్చితంగా ఇది ఒక మావోయిస్ట్ పార్టీకి, అలాగే ఆ పార్టీ ఉనికికి ప్రశ్నార్థకం తలెత్తేటువంటి సందర్భం. ఒకవైపు నంబాల ఎన్కౌంటర్ జరిగినటువంటి ఉదంతం మనకందరికీ తెలిసిందే. మావోయిస్ట్ పార్టీ చీఫ్గా ఉన్నారు. మావోయిస్ట్ దళ సభ్యులకి ఒక గైడెన్స్ ఇచ్చేటువంటి ఆ ముఖ్య నేత చనిపోవడం. మరోవైపు అదే 70 ఏళ్ల వయసు పైబడినటువంటి మరో అగ్రనేత నిన్న గురువారం నాడు ఈ సుధాకర్ మృతి చెందడం కూడా తింటూ లక్ష్మీ నరసింహాచలం
ఈయన కూడా మృతి చెందడం కూడా మావోయిస్టు పార్టీ ఉనికిని దెబ్బతీసేలా ఉంది. ఖచ్చితంగా ఇది మావోయిజానికి ఒక గట్టి దెబ్బ అని చెప్తుంటారు చాలామంది ఇప్పటి వరకు కూడా పోలీసులు. ఇప్పటికే హిడ్మా కోసం ఏదైతే ఇంద్రావతి నదిని ఆనుకుని ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఏదైతే ఉందో 2800 చదరపు కిలోమీటర్లు ఏదైతే ఉందో ఇప్పుడంతా కూడా కేంద్ర బలగాలు, సాయుధ బలగాలు, మరొకవైపు ఛత్తీస్గఢ్ పోలీస్ బలగాలు A to Z అన్నీ కూడా తుపాకుల మోతతో జవాన్ల బూట్ల జప్పులతో ఇప్పుడంతా అడవిని జల్లెడి పడుతున్నటువంటి సందర్భం. చూడాలి దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయనేది. సో చూద్దాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.